నేపాల్ను ముంచెత్తిన భారీ వర్షాలు వరదల నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న ఆంధ్ర యాత్రికుల వివరాలను సేకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ సహకారంతో వివిధ మార్గాల ద్వారా తెలుగువారి క్షేమ సమాచారాన్ని అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యంగా మానస సరోవర యాత్రకు వెళ్లి వరదల్లో చిక్కుకున్న వారిలో ఏపీకి చెందిన యాత్రికులు ఎవరైనా ఉన్నారా అనే కోణంలో అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలో మానస సరోవర యాత్రను నిర్వహించే వివిధ ప్రైవేట్ టూరిస్టు సంస్థలు, ప్రయాణ ఏజెన్సీలతో మాట్లాడిన ఆర్టీజీఎస్ అధికారులు కీలక సమాచారాన్ని సేకరించారు. తిరుపతికి చెందిన 28 మందితో కూడిన యాత్రికుల బృందం ప్రస్తుతం నేపాల్ రాజధాని ఖాట్మాండ్లో ఉన్నట్లు గుర్తించారు. వారు ఖాట్మాండ్లోని ఎల్లకొండ వద్ద ఉన్న ఒక హోటల్లో సురక్షితంగా బస చేసినట్లు ఆర్టీజీఎస్ అధికారులు ధృవీకరించుకున్నారు. వెంటనే తిరుపతి యాత్రికుల బృందంతో మాట్లాడి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు ఎలాంటి సహాయం కావాలన్నా తక్షణం తమను సంప్రదించాలని సూచించారు. సమయానికి స్పందించి తమను పరామర్శించినందుకు ఆర్టీజీఎస్ అధికారులకు యాత్రికుల బృందం ధన్యవాదాలు తెలపడమే కాకుండా తామందరం సురక్షితంగా ఉన్నామని స్పష్టం చేశారు. అయితే నేపాల్లో మళ్లీ ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినందున యాత్రికులు ఎవరూ బయటకు రాకుండా సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాలని అధికారులు సూచించారు. మరోవైపు ఢిల్లీలోని ఏపీ భవన్ అధికారులు కూడా కేంద్ర విదేశాంగ శాఖ, నేపాల్ రాయబార కార్యాలయంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అక్కడ ఉన్న తెలుగు వారందరినీ సురక్షితంగా స్వస్థలాలకు చేర్చేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు ఎవ్రీవన్. నమస్తే అండి. యాక్చువల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి, సెక్రటరియట్ నుంచి, పోలీస్ డిపార్ట్మెంట్, ఇంటెలిజెన్స్ నుంచి అంతా కూడా కాల్స్ వస్తూ ఉంది. మన అందరూ సేఫ్గా ఉన్నామా లేదా, మన గురించి అంతా వాళ్ళకి మెసేజ్ వెళ్ళి ఉండదు. సో అందరికీ నేను ఆల్రెడీ మెసేజ్ పంపించాను, వీఆర్ ఆల్ సేఫ్ అని. సో దిస్ ఇస్ జస్ట్ ఫార్మల్ మెసేజ్. థ్యాంక్స్ టు ఎవ్రీవన్ దోస్ హు ఆర్ ఎంక్వైర్ అబౌట్ అస్, టు ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, సీఎం, ఎవ్రీవన్. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. వీఆర్ ఆల్ సేఫ్. అందరూ చాలా సురక్షితంగా ఉన్నాము. థ్యాంక్ యూ. రాష్ట్ర రాజధాని అమరావతిలో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న గవర్నమెంట్ కాంప్లెక్స్లో శాసనసభ భవనాన్ని ప్రపంచ స్థాయి ప్రణాళికతో రూపుదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఆధునిక వాస్తు శిల్పంతో పాటు తెలుగు సంస్కృతి, చరిత్ర, కళా వారసత్వం ప్రతిబింబించేలా భవనాన్ని నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా శాసనసభ భవన డిజైన్, నిర్మాణ ప్రణాళిక, ఇంటీరియర్, ఆధునిక సాంకేతిక సదుపాయాలు, భద్రత, పర్యావరణ హిత నిర్మాణ విధానాలపై అంతర్జాతీయ ఆర్కిటెక్చర్ సంస్థ నార్మల్ ఫోస్టర్ అండ్ పార్ట్నర్షిప్ ప్రతినిధులతో సచివాలయంలో ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు నేతృత్వంలో జరిగిన సమావేశంలో మంత్రులు పొంగూరు నారాయణ, నాదెండ్ల మనోహర్, శాసన వ్యవస్థ సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్, సూర్యదేవర, పోస్టల్ అండ్ పార్ట్నర్స్ ప్రతినిధులు, సిఆర్డీఏ అధికారులు పాల్గొన్నారు. శాసనసభ ప్రధాన సభ మందిరంతో పాటు కమిటీ హాళ్లు, మంత్రులు, ఎమ్మెల్యేల కార్యాలయాలు, మీడియా సెంటర్, ప్రెస్ కాన్ఫరెన్స్ హాల్, సందర్శకుల గ్యాలరీలు, ఆధునిక ఆడియో విజువల్, డిజిటల్ ఓటింగ్, లైవ్ బ్రాడ్కాస్టింగ్ సదుపాయాలపై చర్చించారు. అదేవిధంగా భద్రతా వ్యవస్థలు, పార్కింగ్, అత్యవసర నిష్క్రమణ మార్గాలు, యూనివర్సల్ యాక్సెసిబిలిటీ, సహజ కాంతి, గాలి ప్రసరణ, నీటి సంరక్షణ, గ్రీన్ బిల్డింగ్ ప్రమాణాలను డిజైన్లో భాగంగా చేయాలని నిర్ణయించారు. ప్రజాస్వామ్యానికి ప్రతీకగా, తెలుగు సంస్కృతికి అద్దంగా, ఆధునిక ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఆకాంక్షలకు చిరునామాగా అమరావతి శాసనసభ భవనం రూపుదిద్దుకునేలా ప్రభుత్వం ప్రణాళికలను ముందుకు తీసుకువెడుతోంది. పల్నాడు జిల్లా చిలకలూరిపేట వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విజయవాడ నుంచి తిరుపతి వెళుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఆటోని ఢీకొన్న ఘటనలో 7 మృతి చెందడం, పలువురు తీవ్రంగా గాయపడడంపై సీఎం చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. మృతి చెందిన వారు చిలకలూరిపేట మండలం వేలూరు గ్రామానికి చెందిన వారిగా అధికారులు వివరించారు. తీవ్రంగా గాయపడిన వారిని గుంటూరు జనరల్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. మృతుల కుటుంబాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిని ఎల్లప్పుడూ పర్యవేక్షించాలని సీఎం సూచించారు.
ఏపీలో మత్స్యకారులు వేటకి సముద్రంలోకి వెళితే తిరిగి సురక్షితంగా వస్తారో లేదో తెలియని పరిస్థితి ఉందని వైఎస్ఆర్సీపీ తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి 2-3 నెలలకు బోట్లకు ప్రమాదాలు జరుగుతున్నా ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఓడరేవు నుంచి బయలుదేరిన శ్రీ ముత్యాలమ్మ బోటు 24 రోజుల పాటు సముద్రంలో చిక్కుకున్న ఘటనను గుర్తు చేసిన ఆయన మత్స్యకారుల కోసం కేంద్ర ప్రభుత్వం కోస్ట్ గార్డుపై ఒత్తిడి తెచ్చామని తెలిపారు. ప్రతి బోటుకు సేఫ్టీ ఆడిట్ నిర్వహించి జీపీఎస్ ట్రాకర్లు, శాటిలైట్ ఫోన్లు, లైఫ్ జాకెట్లు, ఇతర భద్రతా పరికరాలు అందించాలని డిమాండ్ చేశారు. ట్రాన్స్పాండర్ల సమస్యలు పరిష్కరించి నావిగేషన్ పరికరాలకు సోలార్ పవర్ బ్యాకప్ ఏర్పాటు చేయాలని కోరారు. ప్రతి 2-3 నెలలకు ఒకసారి మత్స్యకారులకు సంబంధించినటువంటి బోట్లు ఏదో ఒకటి ఎక్కడో ఒక దగ్గర సమస్య రావడం, సముద్రంలో వాళ్ళ పరిస్థితి దయనీయంగా మారడం పొరపాటుగా మారిపోయింది. రీసెంట్గా ఆగస్టు 3వ తేదీ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఓడల రేవు దగ్గర నుంచి బయలుదేరినటువంటి బోటు పేరు శ్రీ ముత్యాలమ్మ, రిజిస్ట్రేషన్ నంబర్ IND AP E8MO 135 అనే బోటుకు సంబంధించి ఈ బోటు దాదాపుగా 8-9 మందితో బయలుదేరింది. ఇది సముద్రం మధ్యలోకి వెళ్ళిన తర్వాత మరమ్మతులకు గురై బంగ్లాదేశ్ సరిహద్దు వైపు కొట్టుకుపోవడం ప్రారంభించింది. దాదాపుగా 20-24 రోజుల పాటు వాళ్ళ పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది సముద్రంలో. దీనికి సంబంధించి ఈస్ట్ కోస్ట్ స్పీడ్ బోట్స్ అసోసియేషన్ సంబంధించినటువంటి అధ్యక్షులు వాసుపల్లి జానకిరామ్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకురావడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆదేశాల ప్రకారం అమిత్ షా గారికి కానీ, డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారికి కానీ, అలాగే ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ గారికి, అలాగే శ్రీలంకన్ ఇండియన్ ఎంబసీకి, బంగ్లాదేశ్ ఇండియన్ ఎంబసీకి, మయన్మార్ లో ఉన్నటువంటి ఇండియన్ ఎంబసీకి అన్నిటికి కూడా లేఖలు రాసి వాళ్ళ ఆఫీసులతో కోఆర్డినేట్ చేసుకోవడం, దీనికి సంబంధించి కోస్ట్ గార్డు విపరీతంగా గాలింపు చర్యలు చేపట్టడం. మామూలుగా ఒక 3 రోజుల పాటు గాలింపు చర్యలు చేసి సైలెంట్ అయిపోతుంటారు. కానీ అలా కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీగా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి నిరాటంకంగా గాలింపు చర్యలు చేపట్టడం జరిగింది. అలాగే ఇటు నార్త్ ఈస్ట్ వైపు కూడా కోస్ట్ గార్డుకి సంబంధించినటువంటి హెడ్ క్వార్టర్కి సంబంధించినటువంటి ఆఫీసర్స్తో మా పార్టీకి సంబంధించినటువంటి వాసుపల్లి జానకిరామ్ కూడా టచ్లో ఉంది. కాకినాడకు చెందిన అసిస్టెంట్ ఇంజనీర్ నోకరాజు కుటుంబం ఆత్మహత్య చేసుకున్న ఘటనకు కారకుడైన రైఫిల్ షూటింగ్ కోచ్ షేక్ సాదిక్ ఖాన్పై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. సాదిక్ ఖాన్ సాగించిన మోసాలు, వంచన, దోపిడీ మరియు లవ్ జిహాద్ కోణాలపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని కోరారు. నూకరాజు కుటుంబం ఆత్మహత్యకు కారణమన్న షేక్ సాదిక్ ఖాన్పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ బీజేపీ నాయకులు షేక్ బాజీ తదితరులు మంగళగిరిలోని డీజీపీ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ కాకినాడకు చెందిన పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు, ఆయన భార్య మీనా, వారి కుమార్తె సౌజన్య గోదావరి నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నారని, ఈ ప్రమాదం నుంచి వారి 10 ఏళ్ల మనవడు ప్రాణాలతో బయటపడ్డారని తెలిపారు. మృతుల వద్ద లభించిన సూసైడ్ నోట్లో రైఫిల్ కోచ్ సాదిక్ ఖాన్ తమను తీవ్రంగా వేధింపులకు, బ్లాక్మెయిల్కు గురి చేశాడని, నగదు, బంగారం లాక్కున్నాడని, మతం మారాలంటూ ఒత్తిడి తెచ్చారని, సాదిక్ ఖాన్ సాగించిన మోసాలు, వంచన, దోపిడీ మరియు లవ్ జిహాద్ కోణాలపై సమగ్ర దర్యాప్తు జరపాలని కోరారు. సాదిక్ ఖాన్ను అదుపులోనికి తీసుకోవాలని, నూకరాజు కుటుంబానికి పూర్తి న్యాయం జరిగేలా చూడాలని కోరారు. నిందితుడికి సహకరించిన వారికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలన్నారు. హోంమంత్రి అనిత, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఈ ఘటనపై స్పందించి
అందించాలని వారు డిమాండ్ చేశారు. ఈ రోజున ఏఈ నూకరాజు గారి యొక్క కుటుంబం ఆత్మహత్య చేసుకోవడం, ఎవరైతే వారి అమ్మాయి ఉందో సౌజన్య, ఆమె పడినటువంటి వేదన, లవ్ జిహాదీ మూలంగా ఆ కుటుంబం పడినటువంటి వేదన ఏదైతే ఉందో, ఈ సంఘటన కేవలం పోలీస్ వ్యవస్థ ఏదైతే ఉందో ఇటువంటి లవ్ జిహాదీ పట్ల వారి సానుకూలమైనటువంటి వాతావరణం లేని కారణంగా ఈరోజు నా కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. మేము రాష్ట్రంలో అన్ని పోలీస్ స్టేషన్లకి, అన్ని అధికారులకు కూడా ఈ యొక్క వినతిపత్రం ఇవ్వడం కారణం ఏంటంటే, ఈ యొక్క కంప్లైంట్లు ఇటువంటి బాధితులు ఎవరైనా ఉండి పోలీస్ స్టేషన్కి వచ్చినట్లయితే సాధారణంగా జరిగేటువంటి సన్నివేశం ఏంటంటే, వారి వద్ద జరిగేటువంటి ఫైనాన్షియల్ మ్యాటర్స్ని మాత్రమే పరిశీలన చేసి వారి సైబర్ క్రైమ్కి పంపించడం, అలాగే వారు ఏదైనా ప్రేమ వ్యవహారం అని, ఇల్లీగల్ వ్యవహారాన్ని ఈ కోణంలో పోలీసులు వారిని చూస్తున్నారు తప్ప ఈ వెనకాల ఉండేటువంటి ఆ లవ్ జిహాద్ ఏదైతే ఉందో వారిని అనుకూలంగా మార్చుకోవడం, వారి ఇంట్లో ఉండేటువంటి మహిళల్ని వంచడం, వారి యొక్క ప్రైవేట్ ఫోటోల ద్వారా వారిని బ్లాక్మెయిల్ చేయడం, అలాగే కుటుంబం మొత్తాన్ని గుప్పిట్లో పెట్టుకొని వారి ఆస్తులు రాసుకొని ఫైనల్గా కుటుంబం మొత్తాన్ని మతం మారమండడం. ఇదొక ఏదైతే ఈ యొక్క ఉగ్రవాద ఆలోచన ఏదైతే ఉందో దీని కోణంలో ఉగ్రవాద ఆలోచనలతో చేస్తున్నటువంటి యొక్క లవ్ జిహాదీని పరిశీలన చేయాలి. దీని మీద కఠినంగా పోలీసులు పనిచేయాలని చెప్పేసి, అలాగే ఈ రోజున ఏఈ నూకరాజు గారి కుటుంబం జరిగినటువంటి యొక్క అన్యాయం ఏదైతే ఉందో, కాకినాడలో జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో దీని మీద డీజీపీ గారు స్పందించాలి, రాష్ట్ర హోమ్ మినిస్టర్ గారు కూడా స్పందించాలి. ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి సంఘటనలు కోకళ్ళు ఉన్నాయి, బయటికి రాని కుటుంబాలు ఉన్నాయి. ఈ యొక్క బాధితులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క బాధితులు ఈ యొక్క అంశాల మీద పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేసుకోవాలన్న ఆలోచన కూడా వాళ్ళకి రాకపోవడం, అలాగే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి లవ్ జిహాద్ మీద సరైన అవగాహన లేకపోవడం, ఈ అవగాహన కార్యక్రమాలు అలాగే కళాశాలల్లో, యూనివర్సిటీల్లో కూడా ఇటువంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, పెద్ద ఎత్తున ప్రజలకి లవ్ జిహాదీకి సంబంధించినటువంటి విషయాలు ఏమైనా ఉంటే ప్రత్యేక ఫిర్యాదులు తీసుకొని కఠినంగా పోలీసులు వ్యవహరించాలని చెప్పేసి ఈ రోజున సిపి గారికి వినతిపత్రం ఇవ్వడానికి ఇక్కడ రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో అన్ని పోలీస్ స్టేషన్లో కూడా ఈ యొక్క కార్యక్రమం చేయమని మా యొక్క రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారి ఆదేశాల మేరకు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. కుటుంబాలని వాళ్ళకి అనుకూలంగా మార్చుకునేటువంటి క్రమంలో దానిలో మతాన్ని చొప్పించి మతంలోకి మారాలనేటువంటి ప్రేరేపణ చేసి మారకపోతే ఆత్మహత్య శరణమైనటువంటి పరిస్థితి కల్పించినటువంటి సాదిక్ ఖాన్ యొక్క అరెస్టుని మేము అభినందిస్తూనే ఈ విషయంలో స్పందించాల్సినటువంటి విధానం ఏదైతే ఉందో, ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు కూడా సామాజికమైన సమస్య పట్ల హోమ్ మినిస్టర్ గారు మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా డీజీపీ గారు దీన్ని అతిపెద్ద నేరంగా పరిగణించి ఏదైతే ఉగ్రవాద భావజాలం వెనకాల ఉంటుందో, ఇస్లామిక్ ఐడియాలజీతో మతాలు మార్చాలనేటువంటి ఉద్దేశంతోనే కేవలం వాళ్ళ కుటుంబాలని కబ్జా చేయడం కోసం, వాళ్ళ కుటుంబాలని లొంగదీసుకోవడం కోసం చేసినటువంటి ప్రయత్నాల్ని సమాజం వాళ్ళకి గమనించింది. సమాజం రోధిస్తూ ఉంది, మమ్మల్ని కాపాడేటువంటి వ్యవస్థ ఏది లేదా అనేది. దేశం మొత్తం మీద ఎన్ఐఏ లాంటి వ్యవస్థలు, ఈడీ లాంటి వ్యవస్థలు, లేకపోతే ఇంటెలిజెన్సీ వ్యవస్థలు పనిచేస్తున్నప్పుడు కూడా ఈరోజు ఇటువంటి నేరాలు జరిగినప్పుడు దీని వెనకాల ఉన్నటువంటి కుట్రను ఛేదించాలి తప్ప ఇది సామాజికంగా ఆర్థిక సంబంధించినటువంటి లావాదేవీలు కాదు, అదేవిధంగా అక్రమ సంబంధ లావాదేవీలు కాదు, అదేవిధంగా ప్రేమ సంబంధించినటువంటి వ్యవహారాలు కాదనేటువంటి కోణంలో కూడా ఆలోచించాలి. ఇవాళ డీసీపీ గారిని, సరిత గారిని, మేడం గారిని కలవడం జరిగింది. వారు కూడా ఈ సమస్య పట్ల సానుకూలంగా స్పందిస్తూ ఈ విషయాన్ని ఆలోచించినటువంటి కోణం వేరే ఉందని వారు కూడా క్లియర్గా మాట్లాడటం జరిగింది. రాజమండ్రిలో జరిగినటువంటి సంఘటన, ఇవాళ సాదిక్ ఖాన్ రూపంలో జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో, ఒక మతం పేరు మీద ఒక వ్యక్తి వేరే మతాలని ప్రభావితం చేసి వాళ్ళని ఎట్ట పరిస్థితుల్లో లొంగ తీసుకొని ఆ మతంలోకి తీసుకునే విధంగా చేయడం కోసం చేసినటువంటి విధానం, దానికి ప్రేరేపించినటువంటి వెనకాల ఉన్నటువంటి శక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రోత్సహించినటువంటి, ప్రేరణించేటువంటి ఆలోచనలు ఏవైతే దీని మీద చర్య జరగాలి. దీన్ని మన భారతీయ జనతా పార్టీ కోరుకుంటుందని తెలియజేస్తారు. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం.